మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా బాబు అవ్యుక్ది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సారీ, ఫస్ట్ డే కాదు, ఇవాళ ఆల్రెడీ 15 days నుంచి వెళ్తున్నాడు. బట్ యూనిఫామ్తోని ఇవాళ ఫస్ట్ డే. వాళ్ళు లాస్ట్ 3 days బ్యాకే యూనిఫామ్ ఇచ్చారు. సో ఇవాళ ఫస్ట్ టైం అనమాట యూనిఫామ్ వేస్తున్నాడు. అందుకే వీడియో అయితే రికార్డ్ చేద్దాం అనుకున్నాను. సో ఇది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ లాగా అయిపోయింది విత్ యూనిఫామ్. ఏంటి అంటే నార్మల్గా 15 days నుంచి వెళ్తున్నాడు కదా, వాడికి తెలుసు, ఐడియా ఉంది. మార్నింగ్ లేవగానే స్నానం చేసేటప్పుడే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు. ఎలాగో క్యాజువల్ డ్రెస్సే కాబట్టి సరే నాన్న ఓకే వెళ్దాము అంటే ఊరుకునేవాడు అనమాట. బట్ ఇప్పుడు అట్లా కాదు, యూనిఫామ్ కదా. సో వాడికి అర్థమైపోయింది అనమాట, ఇంటి దగ్గరే యూనిఫామ్ వేసేసరికి ఆహా మా మమ్మీ స్కూల్కి తీసుకెళ్తుంది అని చెప్పి. సో ఇంటి దగ్గరనే స్టార్ట్ చేసేసిండు. నార్మల్ డ్రెస్ ఉన్నప్పుడేమో స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసేవాడు ఏడుపు. ఇప్పుడేమో ఇంటి దగ్గరే. వాడికి కోపం వస్తుంది నా మీద, వైర్ తీసుకొని వచ్చాడు నన్ను కొట్టడానికి అని చెప్పి. ఇంకా ఎలాగోలాగో ఊరుకోబెట్టాను. వీళ్ళ యూనిఫామ్ ఏంటో వెరైటీగా ఉంది, పింక్ కలర్ ఉంది. నేను ఇప్పటివరకు ఏ స్కూల్ యూనిఫామ్ చూడలేదు ఈ కలర్ కాంబినేషన్లో. క్రీమ్ కలర్ వచ్చింది నెక్కర్, పింక్ కలర్ షర్ట్ వచ్చిందనమాట. అండ్ ఇంకా హెయిర్ అయితే కోమ్ చేసినాను. అసలు దువ్విపించుకోవట్లేదు, ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ మా పాప అయితే వాళ్ళు వెళ్ళిపోతారనమాట 8 o'clockకే. సో తర్వాత నేను వీడిని డ్రాప్ చేస్తాను. ఇంకా నార్మల్గా లేదు నాకు టాస్క్. ఇంకా రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి దండం పెట్టుకోమని చెప్పాను. దండం పెట్టుకున్నాడు. రెగ్యులర్గా కూడా వాళ్ళ డాడీ మొక్కేటప్పుడు వెళ్ళి దేవుడికి మొక్కుతాడు అనమాట. ఇంకా స్కూల్కి కదా, నేను కూడా బొట్టు పెట్టాను, వాడు కూడా దండం పెట్టుకున్నాడు. బట్ ఏడుపు మాత్రం లైట్గా అలా ఇంకా ఉంది వాడికి. ఏడుస్తూనే ఉన్నాడు, తలుచుకొని ఏడుస్తున్నాడు. చూస్తున్నారు కదా ఎట్లా ఏడుస్తున్నాడు. ఇంకా బ్యాగ్లో అయితే స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ పెట్టాను, ఒకటి ఎక్స్ట్రా డైపర్, నాప్కిన్ కూడా పెట్టాను. బుక్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, బట్ ఇవాళ నేను పెట్టట్లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఏడుస్తున్నాడు కదా, ఎందుకు మళ్ళీ అని చెప్పి బుక్స్ అయితే ఏం పెట్టట్లేదు. బయటకు వెళ్ళి ఇంకా షూస్ అయితే వేసుకున్నాడు. షూస్ కూడా ఇంకా వేయట్లేదు, నార్మల్ రెగ్యులర్ చెప్పలే వేసుకున్నాడు. అది కూడా వాడికి మెల్లమెల్లగా అలవాటు చేద్దాము అని చెప్పి మేబీ మెల్లమెల్లగా మాంతాడేమో ఏడవడము. ఇంకా షాప్ చాక్లెట్ కావాలి. అప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడు. మాటలు వినండి. ఏం కావాలి అమ్మమ్మ? చిప్స్ కావాలా, చాక్లెట్ కావాలా? చిప్స్ వద్దా, చాక్లెట్ కావాలా వద్దా? యాక్చువల్లీ వాడికి చిప్స్ వద్దు, చాక్లెట్ కావాలి. బట్ కన్ఫ్యూజన్లో చాక్లెట్ కూడా వద్దనే చెప్తున్నాడు. వాడు ఆ ఏడుపు అనేది ఇంకా కంటిన్యూ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్టున్నాడు. ఇంకా ఫైనలీ మేమైతే రెడీ అయిపోయాం కదా, వాడిని డ్రాప్ చేసి రావాలి. ఇప్పుడు నాకు అదొక టాస్క్. సో వెళ్తూనే షాప్ దగ్గర అయితే ఆపాను. కొంచెం నార్మల్ అవుతాడేమో అని చెప్పి లాలీపాప్ తీశాడు, బట్ అది ఇప్పివ్వలేదు. డైరీ మిల్క్ ఒకటి చిన్నదైతే ఇప్పించాను, అది తీసుకొని ఎంబడే పాకెట్లో పెట్టేసుకున్నాడు. ఏది నాన్న అంటే ఇట్లా పాకెట్లో ఉందని చెప్పి చెప్పాడు. దానిపైన హ్యాండ్ నుంచి అస్సలు తీయట్లేదు. ఇంకా స్కూల్కి వెళ్ళంగానే ఆ పాకెట్ మాత్రం, అసలు హ్యాండ్ చూస్తున్నారా మీరు, దాంట్లోనే ఉంది చాక్లెట్, ఆ హ్యాండ్ మాత్రం తీయట్లే అక్కడ నుంచి. ఇంకా వాళ్ళ మేడం తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టింది కదా, సో మెల్లగా చాక్లెట్ బయటకు తీశాడు. ఇప్పుడు దానివల్ల ఎన్ని గొడవలు అవుతాయో క్లాస్లో. మిగతా పిల్లలు కూడా ఏడుస్తారు, అసలు చాక్లెట్స్ పెట్టొద్దని చెప్తారు వాళ్ళ టీచర్స్. నేను కూడా అసలు ఇప్పివ్వను, బట్ ఇవాళ తప్పలేదు. ఇంకా ఫైనలీ ఇవాళ మా బుడ్డోడి వ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.